ఝాన్సీ లక్ష్మీబాయి నా కలలోకి వచ్చి నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను ఎంతో ఉత్సాహపరిచింది. ఆమె నాలో దేశభక్తిని మేల్కొలిపింది. నన్ను ఉత్తేజితురాల్ని చేసింది. ఆవిడ చూపిన అసమాన ధైర్యం నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితానికి స్ఫూర్తి అయిన ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర నాకు స్మరణకొచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి మహారాష్ట్ర బ్రాహ్మణ వంశమున 16 నవంబర్ 1835న మోరో దంపతులకు కాశీలో జన్మించారు. ఆమె మొదటి పేరు మణికర్ణిక. అది గంగాదేవి యొక్క పవిత్ర నామాలలో ఒకటి. ఝాన్సీ లక్ష్మీబాయి బాల్యము నుండి బాలర ఆటలను ఆడుటకు ఇష్టపడేది. గుర్రపు స్వారీ, కత్తిసాము నిర్భయంగా చేసేది. ముదితులు నేర్వగరాని విద్య గలదే నేర్పించినన్ అని పోతనగారు చెప్పినట్లు ఝాన్సీ లక్ష్మీబాయికి రాని యుద్ధ విద్య లేదు. మానతంబె అని ముద్దుగా పిలువబడేది. ఝాన్సీ రాజగు గంగాధరుడు ఆమెను వివాహమాడెను. గంగాధరరావు మరణానంతరం లక్ష్మీబాయి డల్హౌసీ ప్రభువుకు ఒకసారి తాము దత్తతను అంగీకరింపమని విన్నవించుకొనెను. ఆనాటి బ్రిటిష్ గవర్నరు జనరల్ అయిన డల్హౌసీ ప్రభువుకు రాజ్య సంక్రమణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దానిలో ఝాన్సీ రాణి ఎన్నటికీ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి అప్పగించను అని శపథము చేశారు. ఆమె సైన్యమును సిద్ధపరిచి ఆగస్టు 1857 నుండి 1858 వరకు శాంతియుతముగా ఝాన్సీ రాజ్యమును పాలించెను. ఆమె పాలనలో ప్రజలందరూ శాంతి సౌభాగ్యములతో నుండిరి.